జై భవాని. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా ఆనందంగా ఉన్నాను. అమ్మవారి పూజల్లో అమ్మవారిని గాయత్రీదేవిగా అయితే అలంకరణ చేశాము. మమ్మీ నేను అయితే ఇలా అయితే అమ్మవారిని అలంకరణ చేశాము. మీ అందరికీ ఎలా అనిపించింది, అమ్మవారు ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఉదయం సాయంత్రం కూడా అమ్మవారికి చక్కగా కుంకుమార్చన పూజలను అయితే చేసుకుంటున్నాము. పీఠకం దగ్గర ముందైతే పీఠకం దగ్గర అయితే కుంకుమ పూజ ఉదయాన్నే 5 గంటల కల్లా పీఠకం దగ్గర అయితే కుంకుమ పూజను పూర్తి చేసుకొని ఆలయంలోకి వచ్చి ఆలయంలో కూడా కుంకుమ పూజ చేసుకొని అంతా పూర్తి అయ్యేసరికి మార్నింగ్ 10:30 అయితే అవుతుంది. మళ్ళీ ఈవినింగ్ 6:30కి అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం కుంకుమ పూజ. మీతో ఎన్నో వీడియోస్ అయితే చేయాలి, షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కానీ ఆ వర్క్ వల్ల నాకు వీడియో తీయడం అనేది అవ్వట్లేదు. కానీ నాకు అయినంత వరకు మీ అందరితో షేర్ అయితే చేసుకుంటాను. మీ అందరికీ అమ్మవారు ఎలా ఉన్నారు, అమ్మవారు అలంకరణ ఎలా ఉందనేది మాత్రం నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మమ్మీ నేనైతే ఇలా అలంకరణ అయితే చేశాము. అమ్మవారు అయితే నాకు చాలా అంటే చాలా చక్కగా ఉన్నారు. ఆ తల్లికి మనం ఎలా అలంకరణ చేసినా ఎలా పెట్టుకున్నా మనకి అందంగా అయితే దర్శనమిస్తారు. గాయత్రీదేవి రూపాలను అయితే నేను ఇలా చెక్కతో అయితే చేపిద్దాం అనుకున్నా, కానీ నాకు అవి టైంకి అయితే అవ్వలేదు. కానీ ఇలాగైతే గాయత్రి మొహాన్ని అదే మొహాన్ని నేను ఇలా కలర్ జిరాక్స్ రూపంలో తీయించుకొని ఇలా అయితే నేను అలంకరణ అయితే చేశాను. మామూలుగా మమ్మీ ఎప్పటి నుంచో గాయత్రి మొహాల్ని చేపిద్దాం, ప్రతి అలంకరణ రూపం మన దగ్గర ఉంది, గాయత్రి మొహాలు మన దగ్గర లేదు, అమ్మవారిని చేపిద్దాం అనుకున్నాం. కానీ టైంకి అయితే